అందరికీ శుభోదయం. ఈరోజు మనం అర్ధకటి చక్రాసనం వేయు విధానం, దాని వలన కలుగు ప్రయోజనాలు చక్కగా తెలుసుకుందాం. ఈ అర్ధకటి చక్రాసనం వేసేటప్పుడు పార్శ్వ కదలికల వల్ల వెన్నెముక సడలి శక్తివంతమవుతుంది. అలాగే కాలేయం యొక్క పనితీరు కూడా మెరుగుపడుతుంది. ఈ అర్ధకటి చక్రాసనాన్ని ప్రతిరోజు అభ్యసించడం వల్ల వెన్నెముక బలపడుతుంది. అలాగే నడుము దిగువ భాగంలోని నొప్పులను తగ్గిస్తుంది. ఒత్తిడిని తగ్గించడానికి కూడా ఈ ఆసనం చాలా చక్కగా పనిచేస్తుంది. ఎగువ శరీరం యొక్క బలాన్ని పెంచడానికి కూడా చాలా చక్కగా పనిచేస్తుంది. అలాగే ఈ ఆసనాన్ని ప్రతిరోజు అభ్యసించడం వలన రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. ఈ ఆసనాన్ని ప్రతిరోజు అభ్యసించడం వలన రక్తపోటు, కొలెస్ట్రాల్, వాపును తగ్గించడంలో చాలా చక్కగా ఉపయోగపడుతుంది. కావున ప్రతిరోజు అభ్యసించడానికి ప్రయత్నం చేయండి. రెడీ? ఇప్పుడు అర్ధకటి చక్రాసనం అభ్యసిద్దాం. నిటారుగా నిల్చోండి. ఇప్పుడు శ్వాస తీసుకుంటూ కుడి చేతిని అలా పైకి లేపండి. అలా అరచేతి ఆకాశం ఎత్తి ఉంచి అలా చేతిని చెవి దగ్గరగా తీసుకురండి. ఇప్పుడు శ్వాస రిలీజ్ చేస్తూ నెమ్మదిగా ఎంతవరకు వీలైతే అంతవరకు అలా ఎడమ వైపు అలా బెండ్ అవ్వండి. ఆకాశాన్ని చూస్తూ ఉండాలి. ఈ స్థితిలో సాధారణ శ్వాసలో ఉండాలి. సుమారుగా ఒక 30 నుంచి 60 సెకండ్లు ఈ స్థితిలో అలానే ఉండి మరలా యథాస్థితికి రావాలి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30. రిలాక్స్. అప్. అలా శ్వాస రిలీజ్ చేస్తూ యథాస్థితికి రండి. ఆపోజిట్ సైడ్ చేద్దాం. శ్వాస తీసుకుంటూ ఎడమ చేతిని పైకి లేపండి. అలా అరచేతిని పైకి తిప్పి ఉంచండి. అలా చేతిని చెవి దగ్గరగా తీసుకురావాలి. ఎడమ అరచేతిని కుడివైపు తిప్పి ఉంచి శ్వాస రిలీజ్ చేస్తూ నెమ్మదిగా కుడివైపు బెండ్ అవ్వాలి. ఈ స్థితిలో సాధారణ శ్వాసలో ఉండాలి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30. రిలాక్స్. మళ్ళీ యథాస్థితికి రండి. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న ఈ ఆసనాన్ని ప్రతిరోజు అభ్యసించగలని ఆశిస్తున్నాను. స్వస్తి.